ఏపీ మాజీ ఎంపీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజీనామా పైన మొదటిసారిగా ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. అయితే ఈ వ్యాఖ్యలు చాలా సంచలనం రేపుతున్నాయి. ఈ విజయసాయిరెడ్డి రాజీనామా పైన పరోక్షంగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సెటైర్లు వేశారు చంద్రబాబు. నాయకుడిపై నమ్మకం ఉంటే నేతలుంటారు, లేదంటే ఎవరి మార్గం వాళ్ళు చూసుకుంటారు. విజయసాయి రాజీనామా వైసీపీ అంతర్గత వ్యవహారం అంటూ చంద్రబాబు మాట్లాడుకొచ్చారు. అయితే నాయకుడి లోపం వల్లే పార్టీలోని మిగతా నేతలందరూ కూడా పార్టీని వీడుతున్నారు. నాయకుడు సరైన వాడైతే నా కింద నేతలు ఉంటారు, లేదంటే ఆ రకంగానే వెళ్ళిపోతూ ఉంటారు అంటూ కూడా ఒక సెటైర్ వేస్తూ విజయసాయిరెడ్డి రాజీనామా అనేది వ్యక్తిగత విషయం, ఆయన పార్టీ అంతర్గత విషయం అంటూ మాట్లాడుకొచ్చారు. ఒకసారి ఈ విషయం పైన ఆయన మాట్లాడినటువంటి బైట్ చూద్దాం. ఒకసారి చంద్రబాబు ఏం మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి ఏ రకంగా సెటైర్లు వేశారనేది. మీరు రీబిల్డ్ పేరుతో రాష్ట్రానికి అంటే దావోసులు పెట్టుబడులు తేవడం కావచ్చు, పారిశ్రామికతను తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారు. వైసీపీనే మా పార్టీ ఎంపీలు వరుసను విడుతా ఉన్నారు. ఏంటి అలా చూడాలి? వాళ్ళ పార్టీ వాళ్ళు పారిపోతున్నారు అనుకుంటే మన దానికి సమాధానం మన దగ్గర ఏం లేదు. కొన్ని రాజకీయ పార్టీల్లో కొన్ని వస్తూ ఉంటాయి. నమ్మకం అనేది ఉంటే ఉంటారు, లేకపోతే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకుండే మార్గాలన్నీ కూడా. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ మచ్ ఆన్ దట్ ఈస్ దర్ ఇంటర్నల్ అఫేర్. దట్ రిఫ్లెక్ట్స్ ఆ పార్టీ యొక్క సిచ్యువేషన్, ఐ కెన్ సే. అంతవరకే. బియాండ్ దట్ ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఎనీథింగ్ ఆన్ దట్. డైరెక్ట్ గానే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడకపోయినా కూడా ఆ విషయం పైన నాయకుడు సరైన వాడైతే నేతలు ఉంటారు, లేదంటే వాళ్ళ దారి వాళ్ళు చూస్తుంటారు, వాళ్ళకు కూడా కొన్ని లక్ష్యాలు ఉంటాయి కదా మాట్లాడుకొచ్చారు చంద్రబాబు. అయితే డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే వ్యాఖ్యలు చేశారైనా. నాయకుడు సరిగ్గా లేడు కాబట్టే వైసీపీ నేతలందరూ కూడా రాజీనామా చేస్తున్నారు, పార్టీని వదులుతున్నారంటగా ఇండైరెక్ట్ గా చంద్రబాబు డైరెక్ట్ గా మాట్లాడుకొచ్చిన పరిస్థితి కనబడుతోంది. అయితే దీని కంటిన్యూయేషన్ లో నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు, అది పార్టీ అంతర్గత విషయం, నేను పెద్దగా దీని గురించి మాట్లాడినట్టు కూడా చాలా తేలికపాటి కొట్టిపారేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చంద్రబాబు సెటైర్ని ఎలా చూడాలి, దీన్ని వైసీపీ ఏ రకంగా తిప్పికొట్టే ప్రయత్నం చేయబోతోంది? అంటే వైసీపీ ఇంకా ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చే ఆలోచన ప్రస్తుతానికి లేదు. ఎందుకంటే ఆ పార్టీ కూడా ఇది ఒక షాక్ లాగానే కనబడుతుంది. ఆ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఈ అంశాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే పార్టీలో కీలక పిల్లర్గా పనిచేసినటువంటి విజయసాయిరెడ్డి, జగన్తో పాటు దాదాపు 20 ఏళ్లుగా ప్రయాణం చేసినటువంటి విజయసాయిరెడ్డి ఉన్న పలంగా ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల వైసీపీ శ్రేణిలో కూడా ఒక గందరగోళ వాతావరణం కనబడుతుంది. అసలు పార్టీలో ఏం జరుగుతుందని ఒక చర్చ కూడా పార్టీ నేతల్లో నడుస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు వైసీపీ నేతల్లో పెద్దగా ఎవరు కూడా రియాక్ట్ అవ్వలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈరోజు ప్రెస్ మీట్లో ఒక మీడియా ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ ఇది పార్టీ అంతర్గత, వాళ్ళ పార్టీ అంతర్గత విషయం, అందులోనూ నాయకుడు అనే వాడి మీద నమ్మకం లేకపోతే, నాయకుడు సరిగ్గా లేకపోతే కనుక ఇలా జరుగుతూ ఉంటాయనేది ఆయన కామెంట్ చేశారు. ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి సరిగా లేరు కాబట్టే పార్టీ నాయకులు వెళ్ళిపోతున్నారంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. గతంలో అంటే గెలుపు ఓటములు ఎక్కడైనా సహజంగా ఉంటాయి, కానీ పార్టీ అధ్యక్షుడు పార్టీ నేతలకి పార్టీ కార్యకర్తలకి మద్దతుగా నిలవాల్సి ఉంటుంది. అది సందర్భం ఏదైనా ఓటమిలో కానీ గెలుపులో కానీ నాయకుడు అనేవాడు ముందుని నడిపించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేకపోవడం వల్లే నేతలందరూ కూడా, అంటే విజయసాయిరెడ్డి ఒక్కడే వెళ్ళాడని కాదు, గతంలో 3 రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసిన తర్వాత వరుసగా బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి నేతలు వెళ్ళినా, చాలామంది కీలక నేతలు వెళ్ళిపోతున్నా, ఎందుకు వెళ్ళిపోతున్న ఒక చర్చ జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు విజయసాయిరెడ్డి వెళ్ళిపోయాడు కాబట్టి నాయకుడి మీద నమ్మకం లేకపోతే ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటాయంటూ చంద్రబాబు అయితే వ్యాఖ్యానం చేశారు. అయితే ఇప్పుడు జగన్ లండన్ టూర్లో ఉన్నారు. తర్వాత జగన్తో పాటు పార్టీలో క్రియాశీలంగా వ్యవహరించే సజ్జలు కానీ, లేకపోతే వైవి సుబ్బారెడ్డి కానీ, వీళ్ళు కూడా ఎక్కడ కూడా విజయసాయిరెడ్డి ఎందుకు వెళ్ళిపోతున్నారో ఒక క్లారిటీ మాత్రం ఇవ్వలేకపోతున్నారు. మరోవైపు విజయసాయిరెడ్డి మాత్రం తాను జగన్తో అన్నీ మాట్లాడిన తర్వాతే, అన్నీ చెప్పిన తర్వాతే రాజీనామా చేస్తున్నాను, రాజ్యసభ సభ్యుకి కానీ రాజకీయాలకి అన్ని దూరం అవుతున్నానని చెప్పుకోవచ్చు. కానీ అందులో వాస్తవం ఎంతవరకు ఉంది? ఎందుకంటే లండన్లో ఉన్నప్పుడు, జగన్ లండన్లో ఉన్నప్పుడు ఇప్పుడు అత్యవసరంగా విజయసాయిరెడ్డి ఎందుకు రాజ్యసభకు రాజీనామా చేయడం, పార్టీకి దూరంగా అవ్వాలనుకోవడం, ఎందుకు నిర్ణయం తీసుకున్న ఒక చర్చ అయితే వైసీపీలో జరుగుతుంది. ఏదేమైనప్పటికీ విజయసాయిరెడ్డి వ్యవహారం పైన మొదటిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రియాక్ట్ అయ్యారు. అది ఆ పార్టీ అంతర్గత విషయం. రెండోది, నాయకుడి మీద నమ్మకం లేక నేతలందరూ వెళ్ళిపోతున్నట్టు చంద్రబాబు అయితే మాట్లాడారు. మరి ఇప్పుడు వైసీపీ ఈ అంశాన్ని, విజయసాయిరెడ్డి వెళ్ళిపోయిన అంశాన్ని ఏ విధంగా కవర్ చేసుకుంటుంది, ఏ విధంగా మాట్లాడుతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు వెళ్ళిపోయిన నేతల గురించి ఏదో మాట్లాడినటువంటి వైసీపీ నేతలు ఇప్పుడు జగన్ తర్వాత ఆ ప్లేస్లో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి వెళ్ళిపోవడం పట్ల వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మనోజ్.
రైట్, దీన్ని ఎలా చూడాలి? ఇంకా కూడా రాజీనామాల పర్వం కొనసాగే అవకాశం ఉంది. వైసీపీలో ఇంకా నాయకులు వెళ్ళబోతున్నట్టుగానే కొంత టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ వస్తోంది. కొంత వైసీపీ కూడా దీన్ని ఖండించడం లేదు. పైపెచ్చు ఇప్పుడు చంద్రబాబు వ్యాఖ్యలు చూసినా కూడా నాయకుడు సరిగ్గా లేకపోతే నేతలంతా వీడిపోతూ ఉంటారు. అంటే అన్అఫీషియల్గా అయితే చాలా లీక్లు అయితే బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా నిన్న సాయంత్రమే అయోధ్య రామిరెడ్డి రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేయబోతున్నారని ఒక ప్రచారం వచ్చింది. ప్రస్తుతం ఆయన దావోస్లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఆయన అక్కడి నుంచే నేను పార్టీ మారట్లేదు, రాజీనామా చేయట్లేదు అంటూ ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇంకా రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్ర కానీ, లేకపోతే నిరంజన్ రెడ్డి, పరిమళ నత్వాని, లేకపోతే తాజాగా మొన్న ఎంపీలు అయినటువంటి వైవి సుబ్బారెడ్డి కానీ, లేకపోతే ఇంకొంతమంది ఎంపీలు వీళ్ళు కూడా రాజీనామాలు చేస్తారు, కేవలం వైవి సుబ్బారెడ్డి ఒక్కరే మిగులుతారంటూ సోషల్ మీడియాలో నిన్న నుంచి ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారానికి అయితే వైసీపీ నేతలు ఎక్కడ కూడా చెక్ పెట్టే ప్రయత్నం మాత్రం చేయట్లేదు. కేవలం రాజ్యసభ సభ్యులే కాదు, పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నేతలు కూడా ఒక్కొక్కరుగా వైసీపీని వీడబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. అటు భారతీయ జనతా పార్టీలో కానీ, ఇటు జనసేన, టీడీపీలో కానీ చేరే అవకాశం ఉందని తెలుస్తుంది. జగన్ని దాదాపుగా అందరు నేతలు వదిలిపెట్టే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఇప్పటివరకు ఎక్కడ కూడా విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత ఎవరు కూడా ఇప్పటివరకు రాజీనామా చేసింది లేదు. కాబట్టి ఇంకొక 2-3 రోజుల తర్వాత ఏమన్నా బయటకు వచ్చే అవకాశం ఉందో లేదో చూడాల్సిన అవసరం కనబడుతుంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ అంటే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి పిల్లి సుభాష్ చంద్ర కూడా ఉదయం ఢిల్లీకి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఆయన కూడా రాజీనామా చేస్తారని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన క్లారిటీ సాయంత్రం లేదా రేపు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్లో ఉన్నారు. ఇదే సమయంలో పార్టీకి చాలా కీలకంగా ఉండేటువంటి వ్యక్తులు అటు విజయసాయిరెడ్డి కానివ్వండి, ఇంకా చాలా తెర మీదకి వచ్చినటువంటి పేర్ల విషయంలో కూడా చాలా కీలకంగా వ్యవహరించిన వ్యక్తులే. వీళ్ళంతా కూడా ఉన్నపలంగా రాజీనామాలు చేశారు, చేయబోతున్నారన్న వార్తలపైన రాజకీయ కోణం ఉందా? బీజేపీ, జనసేన, టీడీపీ లాంటి పార్టీలు ఏమైనా రాజకీయ కోణంలో అదును చూసి వైసీపీని దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తున్నాయి అనుకోవాలా? ఖచ్చితంగా ఏదైనా కానీ రాజకీయ కోణం లేకుండా ఏది జరగదు. రాజకీయ కోణంలోనే ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా జరిగింది. వాస్తవంగా మొన్న అమిత్ షా అంటే 10 రోజుల ముందు ఆంధ్రప్రదేశ్కి అమిత్ షా వచ్చిన వ్యవహారం అంతా కూడా ఈ రాజ్యసభ వ్యవహారం గురించే వచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. కూటమి నేతలతో భేటీ అయింది కూడా రాజ్యసభ సభ్యుల అంశం గురించే భేటీ అయినట్టు తెలుస్తుంది. బయటికి మాత్రం వేరే అంశాలని తీసుకొచ్చారు, కానీ అసలు మ్యాటర్ మాత్రం రాజ్యసభ వ్యవహారం గురించే అమిత్ షా వచ్చి కూటమి నేతలతో భేటీ అయ్యారని ఒక చర్చ కూడా నడుస్తుంది. బీజేపీ నేతలు కూడా ఇంటర్నల్గా ఇదే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ విజయసాయిరెడ్డి రాజీనామా అనేది పూర్తిగా పొలిటికల్ అంశమే. ఆయన ఇప్పుడు సైలెంట్గా ఉంటాను, ఏ పార్టీలో చేరను, రాజకీయాలకు దూరం అవుతున్నా అని చెబుతున్నప్పటికీ ఈ బ్యాక్గ్రౌండ్ అంతా భారతీయ జనతా పార్టీ ఉంది. ఎందుకంటే రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ బలాన్ని పెంచుకోవాలని చూస్తుంది. గతంలో అంటే 2018 ఆ టైంలో కొంత రాజ్యసభలో సభ్యుల సంఖ్య తక్కువగా ఉండడంతో బిల్లులు పాస్ విషయంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంది. కాబట్టి రాజ్యసభలో కూడా చాలా బలాన్ని పెంచుకునే దిశగా భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తుంది. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ మంది సంఖ్యలో అంటే 11 మంది రాజ్యసభ సభ్యులు వైసీపీకి ఉన్నారు. దాంట్లో ఆల్రెడీ 3 రాజీనామా చేశారు. కాబట్టి మిగతా వాళ్ళని కూడా తీసుకోవడం ద్వారా ఇంకా రాజ్యసభలో స్ట్రెంథనింగ్ అవ్వాలనేది భారతీయ జనతా పార్టీ వ్యూహంగా కనబడుతుంది. కాబట్టి ఆ కోణంలోనే ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా కానీ భవిష్యత్తులో ఇంకా ఎవరైనా రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తే ఆ కోణం ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. మనోజ్. రైట్ రాజేష్, సో మొత్తం మీద విజయసాయిరెడ్డి రాజీనామా పైన చంద్రబాబు జగన్ ఉద్దేశించి సెటార్లు వేశారు. నాయకుడు సరిగ్గా ఉంటే నేతలు ఎవరు బయటికి వెళ్లరు, నాయకుడు సరిగ్గా లేకపోతే ఈ రకంగానే వారి లక్ష్యాలు ఉంటాయి. కాబట్టి నాయకులంతా కూడా కింది స్థాయి నాయకులంతా కూడా వెళ్ళిపోతారంటూ మాట్లాడుకొచ్చారు. అయితే విజయసాయిరెడ్డి రాజీనామా విషయంలో ఈ రకంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి ఇండైరెక్ట్ గా సెటార్లు వేయడంతో పాటుగా వైసీపీ అంతర్గత వ్యవహారం కాబట్టి నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదని చెప్పి చాలా తేలికపాటిగా కొట్టిపారేశారు ఆయన. అయితే ప్రజెంట్ ఏపీలో ఒకే హైటెన్షన్ నెలకొని ఎప్పుడెవరు రాజీనామా చేస్తారు, ఎప్పుడు పార్టీకి రాజీనామా చేయబోతున్నారు, ఎప్పుడు ఎంపీ పదవులకు రాజీనామా చేయబోతున్నారు అర్థం కాని పరిస్థితి. విజయసాయిరెడ్డి కోవాలోనే మరికొందరు పేర్లు కూడా తెర మీదకి వస్తున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. నమ్మకం అనేది ఉంటే మీరు రీబిల్డ్ పేరుతో రాష్ట్రానికి అంటే దావోస్ వెళ్ళి పెట్టుబడులు తేవడం కావచ్చు, పారిశ్రామికతను తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారు. వైసీపీని మా పార్టీ ఎంపీలు వరుసను విడుతా ఉన్నారు. ఏంటి అలా చూడాలి? వాళ్ళ పార్టీ వాళ్ళు పారిపోతున్నారనుకుంటే మన దానికి సమాధానం మన దగ్గర ఏం లేదు. కొన్ని రాజకీయ పార్టీల్లో కొన్ని వస్తూ ఉంటాయి. నమ్మకం అనేది ఉంటే ఉంటారు, లేకపోతే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకుండే మార్గాలన్నీ కూడా. I don't want to comment much on that. That is their internal affair. That reflects our party situation, I can say. Antvarake. Beyond that, I don't want to comment anything on that. Fast
Track your career with programs tailor-made for the industry. KLH Global Business School.